గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభవందనాలు. మరి చూస్తున్నట్లయితే క్రైస్తవ ఆత్మీయ జీవితంలో చాలామంది క్రైస్తవులు ఎదగలేకపోతారు. ఎందుకంటే ఇతరులను దీవించాలి. యోబు ఏం చేశాడు? తన స్నేహితులు ఎలీఫజరు వాళ్ళందరి క్షేమం కోసం ప్రార్థన చేశాడు. అతడు సమస్తం కోల్పోయాడు. పశువులు, ఆస్తులు, అతనుకున్న హోదా, కుమారులు, పిల్లలు అందరూ కోల్పోయాడు. అతనికి ఏంది, శరీరం అంతా పచ్చి పుండ్లు అవుతాయి. ఆ పుండ్లను గోక్కుందాం అంటే గులగొల పెడితే లేక గూనె పెంక తీసుకొని గీక్కుంటారు. ప్రస్తుతం ఉన్న మస్కట్ అనే ప్రాంతంలో ఒమాన్ అనే దేశం ఉంది కదా, దాని దేశ రాజధాని మస్కట్. దాని పక్కన సలాలా అని ఉంటుంది. ఆ సలాలా అనే ప్రాంతంలో ఇప్పటికీ యోబు సమాధి ఉంది. ఇంకా నేను ఇంతకుముందు ఎమిరేట్స్ అనే ప్రాంతంలో ఉన్నప్పుడు, ఫుజిరా అనే ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు వాడే టెక్నాలజీ అల్నవరస్ అని ఉంటుంది. ఇక్కడ జియో ఎయిర్టెల్ ఎట్లా ఉంటుందో అక్కడ అల్నవరస్, నా ఫోన్లో కూడా అది డిస్ప్లే అవుతుంటుండే. నవరస్ ఎయిట్సెల్ ప్లస్ అది. ఆ దేశం పక్కన బాగా కన్నీటి ప్రార్థన చేసుకునేవాడిని. నేను ఎక్కువ ఇతరులను దీవించేవాడిని. జెరూసలేం దేశంను, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను, అన్ని మతస్థుల క్షేమం కోసం ప్రార్థన చేసేవాడిని. ఎట్లా ప్రార్థన చేస్తే మనకున్న సమస్యలు, మనకున్న ఇబ్బందులు, మనకున్న ఇరుకులు అన్నీ దేవుడు అట్లా మేఘాల్ని కరిగించినట్లు, మబ్బుల్ని కరిగించినట్టు కరిగించేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ క్రైస్తవాత్మీయ జీవితంలో ఇతరులను ఎక్కువ దీవించాలి. ఇతరులను దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. కాబట్టి మనం ఏం చేద్దాం? దీవిద్దాం. మరి ప్రస్తుతం ఏముంది? ఇజ్రాయెల్ పాలస్తీనా వార్, గాజా అనే ప్రాంతం. పాపం అక్కడ ప్రజలు, చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు, అసలు అక్కడ వాళ్ళకు సరైన టైంకు భోజనం లేక చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మన హైదరాబాద్, సికింద్రాబాద్ కంటే పెద్దనైన పట్టణం అది. మొత్తం అక్కడ ఎయిర్ స్ట్రైక్, మిజైల్స్ వేసి పట్టణం మొత్తం కొలాప్స్ అయిపోయింది. అక్కడ ఉన్న స్కూల్స్, హాస్పిటల్స్, ప్రేయర్ ప్లేసెస్, అక్కడ ఉన్న బిల్డింగ్స్, ఎవ్రీథింగ్, చాలామంది చనిపోయారు పాపం. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. వాళ్ళని దీవిస్తే మనకు దీవెనలు. ఎందుకంటే మనం పెట్రోల్, డీజిల్ వాడుకుంటున్నాం కదా. యేసు నామమున గ్లాసు నిలిచిన ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 10:42, మార్కు సువార్త 9:41. ఎందుకంటే మనం బస్సులో ప్రయాణం చేసినా, ఆటోలో ప్రయాణం చేసినా, టూ వీలర్ ప్రయాణం చేసినా, ఏ చేసినా ఇస్మాయిల్ బ్లెస్సింగ్. కాబట్టి అబ్రహాంతో దేవుడు అన్నాడు, అబ్రహామా నేను దీవించేవాడిని దీవిస్తా, శపించేవాడిని శపిస్తా అన్నాడు. కాబట్టి దేవుడు అబ్రహాం సంతానాన్ని దీవిస్తే మనకు దీవెనలు. ఇప్పుడు నేను ఈ మెసేజ్ అంటున్నా, మీరు అబ్రహాం సంతానము కాదో నాకు తెలియదు, మరి నేను కూడా అబ్రహాం సంతానము కాదో తెలియదు. కాబట్టి విశ్వాసం చేత మనం అంటుకట్టబడ్డ వాళ్ళం, కానీ వాళ్ళు ఇస్మాయిల్ సంతానం. సో మనం ఏం చేద్దామంటే దీవిస్తాం. వాళ్ళని దీవిస్తే మనకు దీవెనలు, శపిస్తే శాపాలు. మరి ఇటు ఇజ్రాయెల్ దేశాన్ని కూడా దీవిద్దాం. అక్కడ దేశ విస్టార్స్ పెరగాలి, అక్కడ ఉన్న పంటలను దీవిద్దాం. అక్కడ ఇంకా ఆ దేశ రాజును దీవిద్దాం, కనికరం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మన తెలంగాణ నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి చాలామంది వెళ్తారు. అక్కడ వీసా రేట్స్ తగ్గేటట్లు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే అక్కడ ఒక ఫ్లైట్ ఎగిరింది అనుకోండి, ఇతర దేశాలకు 2 ఫ్లైట్లు దిగుతాయి. ఈ ప్రపంచంలో ఏ దేశంలో కూడా విజిటర్స్ అంత విజిట్ కాలే. అక్కడ ఉన్న దేశ జనాభా కంటే ఎక్కువ విజిట్ అవుతారు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో ఒక మనిషి నిద్రించినా కానీ, చనిపోయినా కానీ అక్కడ నుంచి శవాన్ని అక్కడ పాతి పెట్టే స్థలం లేదు. ఇప్పుడు ఇండియా అయితే మామూలుగా ఎంతమంది వచ్చినా అసలు వాళ్ళకు వీసా ప్రాసెస్ అని ఏం లేవు. కానీ అక్కడ లిమిట్ ఉంటుంది. ఒక డేట్ దాటిందంటే ఆ దేశాన్ని ఎగ్జిట్ కావాల్సిందే. అన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో మనం ఏం చేద్దామంటే ఆ దేశ రాజుకు హిజ్కియా లాంటి మనసు దయచేయండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. హిజ్కియా ఏం చేశాడు? అస్సూర్ రాజుతో, సిరియా దండుతో యుద్ధమవుతుందని ప్రకటన అయినప్పుడు ఇప్పటి రోజులలో మిజైల్స్ ఉన్నాయి, కానీ అప్పటి రోజుల్లో బూరలు ఊది యుద్ధ ప్రకటన చేసి పలానా టైంకి యుద్ధం వస్తుందండి. హిజ్కియా రాజు ఏం చేశాడు? హిజ్కియా కింద అనుచరులు, అధికారులు, ఉన్నతాధికారులు, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరు ఏం చేశారు? ఉపవాసం చేశారు. చేసినప్పుడు ఏమైంది?
సిరియా దండు అసురజు అసలు ఆ దేశానికి రాలేకపోయారు. అప్పుడు కత్తులు, బాణాలు, ఈటెలు అవన్నీ ఉండే, అవన్నీ వచ్చినాయా? రాలేవు. హిజ్కియా లాంటి మనసు దయచేయండి దేవాన్ని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే అక్కడ హమాస్ అనేవాళ్ళు ఇజ్రాయెల్ దేశం మీద బాంబు వేస్తారు. 50 మందినో 40 మందినో చంపేస్తారు. వాళ్ళు చంపేసి సొరంగాలలోకి వెళ్ళిపోతారు, ఇతర దేశాలు వారిపోతారు. కానీ గాజాలో ఉన్న ఇన్నోసెంట్ పీపుల్, పాపం స్కూల్ టీచర్స్, అక్కడ ఉన్న వ్యాపారవేత్తలు, చిల్డ్రన్స్, హాస్పిటల్లో ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్స్, ఏఎన్ఎం, జిఎన్ఎం, పాపం వాళ్ళు ఏ పాపం చేయలేని అమాయకులు ఎంతమంది చనిపోతున్నారు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆ ప్రాంతాన్ని రక్షించండి దేవాన్ని ప్రార్థన చేద్దాం. హిజ్కియా లాంటి మనసు ఆ బెంజమిన్ నెతన్యాహు గారికి దయచేయండి దేవాన్ని ప్రార్థన చేద్దాం. మోషే ఏం చేసిండు? ఎర్ర సముద్రం దగ్గర, ఎర్ర సముద్రం 2 పాయలైనప్పుడు అమోరీలు వచ్చి 3000 మందిని హతం చేస్తారు. హతం చేసినప్పుడు 3000 మంది హతమైనా కానీ మోషే ఆ 3000 శవాల్ని చూసి ముందుకెళ్తాడు. కానీ ఆ 3000 శవాలకు బదులుగా అతని దగ్గర ఉన్న మిరియాము తాంబూరా ఉంది. తాంబూరతో ఎదురుకొట్టి చంపిందా? చంపలే. మోషే దగ్గర ఏముంది? ఆ కర్రతోటి ఫరో ఉన్న అక్కడ మాంత్రికులు, విద్వాంసులు అలా పాములన్నీ మోషే పాము మింగేస్తుంది. అయినా కానీ అక్కడ మోషే ఏం చేయలేడు. 3000 మందిని చంపినా కానీ. ఇక్కడ 15 మంది, 20 మంది, 50 మంది చంపితే ఎయిర్ స్ట్రైక్ వేసి గాజా మొత్తం కొలాప్స్ అయిపోయింది. మరి గాజా అనే ప్రాంతంలో హిందువులు, ముస్లింలు, యూదులు, క్రైస్తవులు, అన్ని రకాల మతస్థులు చనిపోతున్నారు కానాన్ అనే ప్రాంతం గురించి. సో మనం దీవిద్దాం. ఇస్రాయేల్ సైనికులు కూడా చాలామంది చనిపోతున్నారు. అక్కడ ఒక్క కుటుంబ యజమాని చనిపోతే తల్లిదండ్రులు, భార్య, పిల్లలు రోడ్డు మీద పడుతున్నారు. హిందువులు కూడా ఉద్యోగరీత్యా వెళ్ళి వీసాలు డబ్బులు కట్టుకొని, ఫ్లైట్ ఛార్జెస్ కట్టుకొని ఎంతో భారంతో పనిచేసి వాళ్ళు శవాలా వేస్తున్నారు. అక్కడ ఏ ఒక్క ఆత్మ నశించద్దు దేవా. అందరూ మీ ప్రేమ తెలుసుకోవాలి. మరి అక్కడ ఇంకా దేశాన్ని విజిటర్స్ పెరగాలి, విజిట్ వీజాల రేట్లు తగ్గాలి. అక్కడ ఉన్న హోటల్స్, ఫుడ్ బిల్స్, ఇంకా రకరకాల అక్కడ కొనుగోలు బిజినెస్ పీపుల్స్ రేట్లు తగ్గాలి ప్రభా అని మనం ప్రార్థన చేద్దాం. ఆ దేశాన్ని దీవిస్తే మనకు దీవెనలు, ఇస్మాయిల్ సంతానం కూడా దీవిస్తే మనకు దీవెనలు. ప్లీజ్ టెస్ట్ యువర్సెల్ఫ్. హౌ మెనీ అవర్స్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ Israel and Gaza? Okay, praise the Lord. God bless you. Have a nice day. If we pray for Israel, God will double us 30 times, 60 times, 100 times. Not only Israel, Gaza, Lebanon, Syria, Iran, all places. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో కూడా కాశ్మీర్ యాత్రికులు పాపం చాలామంది చనిపోతున్నారు. ఆ టెర్రర్స్ వాళ్ళు కూడా చనిపోతున్నారు. ఎవరు చనిపోవద్దు. ఇక్కడ పీస్, వరల్డ్ పీస్. మిందానవు ఫిలిప్పీన్స్లో చాలామంది యాక్సిడెంట్లు చనిపోతున్నారు. కాంగో అనే ప్రాంతంలో ఓడలో చుమురు సప్లై చేస్తుంటుండగా ఆ ఓడ లీక్ అయిపోయి చాలామంది చనిపోయారు. ఎవరు చనిపోవద్దు ప్రభా అని ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.